ఇగో పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ అంటూ ఈనాడులో వచ్చింది వార్త. సొంత స్థలాలు ఉన్న దరఖాస్తుదారులపై పరిశీలన 39% ముగిసిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యేలా కసరత్ అంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చెప్పారు. ఒకవేళ మీకు ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు, ఒకవేళ మీకు సొంత జాగా ఉండి గనక ఇల్లు కట్టుకుంటాము అనుకుంటే ఒక 3 లక్షలు ఇస్తామన్నారు ఫస్ట్, తర్వాత 5 అన్నారు. ఫస్ట్ అయితే 5 లక్షలు అన్నారు, తర్వాత 3 అన్నారు. కానీ 5 ఇచ్చిన పాపన పోలే, 3 ఇచ్చిన పాపన పోలే. వీళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు. మొన్న ఒక డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసిరు, దానిపైన కలర్ మార్చేసిరు. ఇక అది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఆ డబుల్ బెడ్రూమ్లకు మొత్తం 3 రంగుల కలర్ వేసేసారు. అయితే 3 రంగుల పట్టీలు వేసి పంచుతా ఉన్నారు కదా, అది అసలు నాసిరకమి. అందులో కూడా ఉంటాడా, అది ఉత్తదే, ఉసుకతో కట్టిరు, నూకుత పడిపోతుంది, ఒత్తిత కింద జారుతుంది అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి లాస్ట్ అదే డబుల్ బెడ్రూమ్లు మా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకోవడానికి వాళ్ళు మొత్తం పంపకాలు చేసి పెట్టారు. ఇక గత ప్రభుత్వం మరి వాడుకోవద్దా, మరి అది వాడుకోవచ్చు కదా, తప్పేమున్నది అని అంటే అది నాసిరకం అని చెప్పి మళ్ళా తీసుకుపోయి ప్రజలను అలానే పెట్టి ఎవరి కొంపలు ఆరుతారు అని అడుగుతున్నాను నేను. అట్లా కట్టేది ఉంటే మంచి కట్టలు ఉంటుంది, అది బాగాలేవు అన్నప్పుడు. ఎందుకంటే చాలా మటుకు మీ నాయకులే మీరే బట్టి షబీర్ అలీ మీరే పోయి కట్టెలు పట్టుకొని పొడుచుకుంటా ఉసుక రాలుతా ఉంటే చూపించుకుంటా ఈ ప్రజలందరికీ చెప్పారు. కేసీఆర్ కట్టే డబుల్ బెడ్రూమ్లలో నాణ్యత లేదు, మేము ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటాయని మీరు గొప్ప చెప్పి మళ్ళీ తీసుకుపోయి గవే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మళ్ళా మొన్న కలర్లు వేసుకొని పంచిపెట్టారు. సో ఇక్కడ ఎక్కువ పెంకుటిల్లు ఉన్నోళ్ళే ఎక్కువ ఉన్నారట. సో సొంత స్థలాలు ఉన్న దరఖాస్తుదారుల మీద పరిశీలన అంటే పెంకుటిల్లు ఉన్నది కాబట్టి మేము తీసేసుకొని ఇల్లు కట్టుకుంటామని సొంత జాగా గురించి అప్లికేషన్లు పెట్టుకోరట. సరే దానిలో ఎవరెవరు అనేది సర్వే చేస్తే ఇక్కడ ఇందులో 9,19,000 మంది దరఖాస్తుదారులు సొంత స్థలాలు ఉన్నట్టు గుర్తించారట. యాక్చువల్ గా 31,58,000 మంది అప్లై చేసుకోరు. ఇక్కడ కాదు, మొత్తం దరఖాస్తులు 80 లక్షలు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో మొత్తం దరఖాస్తులు 80 లక్షలు వచ్చినాయి. అయితే ఇంతవరకు 31,58,000 మంది దగ్గరికి వీళ్ళు వెళ్ళి సర్వే చేపట్టిరట. ఎవరు? సర్వే అధికారులు. సో సర్వే చేపిస్తే అలా 9,19,000 మంది మాత్రం దరఖాస్తుదారులకు సొంత స్థలాలు ఉన్నట్టుగా, మిగతాలకు సొంత స్థలాలు లేనట్టుగా. అయితే వారిలో 2,35,000 మందికి పెంకుటిళ్లలో ఉన్నారట, 2,17,000 మందికి సిమెంట్ రేకుల ఇళ్లలో ఉన్నారట. అట్లే 1,86,000 మంది జిఐ రేకుల ఇళ్లలో ఉంటే 1,22,000 మంది స్లాబ్ గృహాల్లో ఉన్నారట. అయితే ఇక్కడ 69,182 మంది మట్టి మిద్దెల్లో, 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు టార్పాలిన్లతో కప్పిన ఇళ్లలో, 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో. ఇక ఈ దేశంలో ఇంకా గడ్డి కప్పుకొని గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. సిగ్గుపడాలి నాయకులు గాని ప్రభుత్వాలు గాని, సిగ్గు శరాలు లేవు. ప్రతి సంవత్సరం కొంత డెవలప్ చేసుకుంటా పోతే కూడా ఈ పాటికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఎప్పుడో డెవలప్ అయిపోతుండే. ఈ నాయకులంతా ఇంకా చెప్పుకుంటూనే పోతుంటారు. మరి గుడిసెలలో ఉండి ఈ 34,576 మంది ఇయ్యాలని కూడా కుటుంబాలు గుడిసెలలో బతుకుతున్నాయి ఈ రాష్ట్రంలో. చూసిరా, ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉన్నారో లెక్క తెలియదు, కానీ ఇప్పుడైతే మన తెలంగాణలోకి వచ్చే వరకు అంటే 34,000 మంది ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని టార్పాలిన్లు కప్పుకొని ఉన్నారా 41,971 మంది. ఇక మరి నాయకులు ఏం చేస్తున్నట్టు, ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఇల్లు కూడా చక్కగా లేకుండా ఇప్పుడు మానవునికి మినిమం ఏం కావాలి? మినిమం నీడ్స్ ఏముంటాయి? కూడు, గుడ్డ, నీడ. మీరు కూడు అంటే మేము సరే ఇస్తా ఉన్నాము, మేము రేషన్ షాప్ ద్వారా పంపిస్తా ఉన్నాం బియ్యం అని చెప్తా ఉన్నారు. సరే అది కొంత ఉపయోగపడితే పడుతుండొచ్చు. తర్వాత మీరు బట్టలు అయితే ఎవరికి ఇయ్యరు, మీరు ఇచ్చే చీరలే ఎగబెట్టిరు. బతుకమ్మ చీర ఏదో సంవత్సరానికి 2 ఇస్తామని చెప్పి ఒకటి కూడా ఎగబెట్టిరు, ఏది ఇవ్వకుండా వేయరు. ఇది ఇచ్చో పక్కకు పెట్టు. దాని తర్వాత నీడ కనీసం టార్పాలిన్లు లేకపోతే గడ్డి కప్పుకొని ఉన్నారు అంటే ఇక అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. మరి నాయకులకు సిగ్గు అనిపించాలి. గంత పేదలు ఉన్నప్పుడు వాళ్ళ పేదలను ఆదుకోవచ్చు కదా. జర మంచుకున్నోండి సరే ఎట్లుంటే అట్లా బతాడు, కానీ ఇలా ఏం లేదు. ఈయనకు ఈ గుడిసెలో ఉండి ఆ పాకల ఉండేవారికి అయితే భూమి కూడా ఉండదు తెలుసా. పక్కాగా నేను చెప్తా ఉన్నా, కొంత భూమి కూడా ఉండదు, ఒక గుంట జాగ కూడా ఉండదు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు. మరి వాళ్ళకి దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిండ్రు, ఈ పేదలకు కూడా ఇయ్యరా 3 ఎకరాలు. వాళ్ళు దళితులు అవ్వచ్చు, ఇంకా వేరే ఏ వర్గాలన్నా అయి ఉండొచ్చు. 3 ఎకరాల భూమి వాళ్ళకి ఇస్తే కనీసం ఆ భూమి సాగు చేసుకున్న బతుకుతారు. అట్లాంటి పరిస్థితులల్లా ఉంచడం అనేది అధ్వానం. ఇది ఈ దేశం, ఈ రాష్ట్రం లక్షల కోట్ల బడ్జెట్లు అని చెప్పుకొని చివరికి ఇల్లు కూడా సరిగా లేకుండా ఉంచడం అనేది మనల్ని మీద మనం ఉమ్మేసుకోవచ్చు. ఇక ఇంత దారుణమని అనుకోవచ్చు మనం చేస్తున్నటువంటి గొప్ప నీతి వాగ్దానాలకి. చెప్పేటప్పుడు వేదికలెక్కి స్పీచ్లు, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం, వాళ్ళని పైకి తీసుకొస్తాం, వాళ్ళని అభివృద్ధి చేస్తాం, పేదలంటూ లేకుండా చేస్తాం అని చెప్తారు. ఎక్కడ పోయింది మరి మన నీతి, జాతి, మన తెలివి? ఆధార్ కార్డులు కూడా ఉండే వీళ్ళకు. ఆధార్ కార్డు లేకుండా ఉన్నారులే ఈ దేశంలో. ఇంకా
అయ్యో పాపం ఇక చూసిరా వీళ్ళకి మరి అంటే అప్లై చేసుకున్నారంటే ఆధార్ కార్డు ఉన్నాయేమో అని నా అనుమానం మరి అప్లై చేసుకోరంటే సరే అయినప్పటికీ కూడా ఇంకా గడ్డితో కప్పిన దాంట్లో ఒక్కనాడు ఉండురా ఒక నాయకుడు పోయి ఒక్క రాత్రి గడుపుర్రి వానపడ్డప్పుడు వట్టప్పుడు కాదు వానపడ్డప్పుడు గడుపుర్రి గడ్డి గుడిసెలు అంటే ఉంటారా అసలు వానపడ్డప్పుడు కవర్లు కప్పుకొని బతుకుతురాడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో